మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోయే కొత్త సినిమా గురించి చిత్ర పరిశ్రమలో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 30న పెద్ది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు విరామం తీసుకున్నాక చరణ్ వెంటనే సుకుమార్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో సుకుమార్ కథను పూర్తి స్థాయిలో వినిపించారని, దానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, అదే సీన్ రిపీట్ అవుతుందా? చరణ్ బర్త్డేనా డబుల్ ట్రీట్? రామ్ చరణ్ కోసం ఒక సరికొత్త మేనరిజంతో కూడిన పాత్ర సిద్ధం. జోనర్ కంటే రామ్ చరణ్ పాత్రను డిజైన్ చేసే విధానంపైనే ఎక్కువ దృష్టి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఇతర పనుల్లో మూవీ టీం బిజీగా ఉంది. పెద్ది తర్వాత స్టార్ డైరెక్టర్ సుకుమార్తో చరణ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది అనడంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ సుకుమార్ మూవీ RC-17 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనుండగా ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు తెలుస్తోంది. కథ లాక్ అయినట్టు టాక్ వినిపిస్తుండగా ఏ జోనర్ మూవీ ఉంటుంది అనే దానిపైన సస్పెన్స్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నాయి. సాధారణంగా సుకుమార్ మూవీస్లో హీరో క్యారెక్టరైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అల్లు అర్జున్ ఆర్య మూవీ నుంచి పుష్ప వరకు అలాగే సాగింది. హీరో చుట్టూతా స్టోరీ అల్లుకుంటుంది. మరి రామ్ చరణ్ మూవీలో కూడా క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండబోతోందంటూ ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు. ఈసారి సుక్కు మ్యాజిక్ చేయబోతున్నాడని చెప్తున్నారు. మరోవైపు పీరియాడిక్ లేదా గ్రామీణ నేపథ్యంతో కూడిన డిఫరెంట్ స్టోరీ రెడీ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. నిజానికి చరణ్ బర్త్డే సందర్భంగా పెద్ది మూవీ ఈ నెల 27న రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోని కారణాలతో ఏప్రిల్ 30న తేదీ వాయిదా పడింది. ఈ క్రమంలో ఆ రోజున రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే చరణ్ సుకుమార్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్ కన్ఫర్మ్ అనే చెప్పాలి. సుకుమార్ మూవీ విషయానికి వస్తే RC-17 మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపైన క్లారిటీ రానుంది. ప్రస్తుతం సుకుమార్ తన టీంతో కలిసి ఈ కథను తుది మెరుగులు దిద్దుతున్నాడట. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈసారి సుకుమార్ ఎలాంటి జోనర్ను ఎంచుకున్నారనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. గతంలో వీరు గ్రామీణ నేపథ్యంలో అలరించగా ఈసారి అర్బన్ కథాంశంతో వస్తే బాగుంటుందని సినీ ప్రియులు, అభిమానులు ఆశిస్తున్నారు. అయితే సుకుమార్ ఆలోచన విధానం మాత్రం భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన కేవలం జోనర్ కంటే కూడా రామ్ చరణ్ పాత్రను డిజైన్ చేసే విధానంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని తెలుస్తోంది. సుకుమార్ గత చిత్రాలను గమనిస్తే ఆయన కథలన్నీ పాత్రల చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. ఆయన తొలి సినిమా ఆర్య నుంచి మొన్నటి పుష్ప వరకు క్యారెక్టరైజేషన్ అనేది చాలా బలంగా ఉంటుంది. కథ కంటే కూడా ఆ పాత్ర చేసే ప్రయాణమే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ కోసం కూడా సుకుమార్ ఒక కొత్త మేనరిజంతో కూడిన పాత్రను సిద్ధం చేశారట. ఈ సినిమాలో చరణ్ పాత్ర చిత్రణ ఎంతో మెస్మరైజింగ్గా ఉండబోతోందని, గతంలో ఆయన పోషించని భిన్నమైన షేడ్స్ ఇందులో ఉంటాయని ఇండస్ట్రీ టాక్. ఈ పాత్ర పైన ఉన్న నమ్మకంతోనే చరణ్ వెంటనే ఈ ప్రాజెక్ట్కు ఓకే చెప్పారట. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం పెద్ది సినిమా విడుదలైన తరువాతే అధికారికంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. సుకుమార్ మార్క్ టేకింగ్, చరణ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, అలాగే ఈ చిత్రంలోని కొత్తదనం మెగా అభిమానులకు పెద్ద విందుగా మారబోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.